సరే బట్టి అరే బట్టి ఏం బట్టి నాకు అర్థం కాదు. ఆయన తొత్తులాక ఆయన ఇంటికాడ 10% తీసుకొని భార్య మందికి డబ్బులు వేపిస్తుంది. స్వచ్ఛంగా నేనే ఒక కార్యకర్తను పట్టుకుంటే 10% ఇస్తావా సార్ అన్నాడు. 10% కాదు, అది ఎన్నడన్నారా అని సచ్చినా సరే నేను ఇవ్వనని చెప్పాను. ధర్మంగా మాకు రావాల్సిన పైసలు కమిషన్ పక్క నడుస్తున్నాయి. అక్కడ సెక్రటరియట్లో మీడియాను మొత్తం కొనేసిండు. మీ డబ్బులు మీరు తీసుకోవడానికి కూడా కమిషన్లు ఇవ్వాలి. కమిషన్ ఆ విధంగా ఇచ్చి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కొందరు, కానీ నేను ఇవ్వలేను. ఎందుకు? ఈ ధర్మంగా మీకు కష్టపడి పనిచేసినటువంటి డబ్బులు, మేము దాచుకున్నటువంటి డబ్బులు మాకు ఇవ్వకుండా ఉండడం ఎంతవరకు సమంజసం? కాబట్టి ఆయన ఇకనైనా మనసు మారి అందరి యొక్క ఆవేదన అర్థం చేసుకొని దయచేసి మా బెనిఫిట్స్ రావాల్సిన మేము దాచుకున్నటువంటి డబ్బులు ఇవ్వాలని మరొకసారి కోరుతున్నాను. పదే పదే ప్రతి ప్రోగ్రాంలో చూస్తున్నాం సార్, అంటే అటు పథకాలు ఇవ్వమంటారా, ఇటు మీ డబ్బులు ఇవ్వమంటారు. ప్రభుత్వం గారు డబ్బులు లేవు, కోసుకున్న డబ్బులు లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏంది అసలు ఈయన ముఖ్యమంత్రి అయ్యే కాబిలేదు. అది ఏదో అప్పుడు ఏదో ఆయన పోయి కేటీఆర్ భవనం మీద ఏదో అది దిప్పేసి తర్వాత పెళ్లి అప్పుడు పోయి లోపడేసినందుకు జర చేయండి. కానీ ఈయన ఏమి బచ్చగాన్లాక నాకన్నా చిన్న ఏజీ ఏం పెద్ద పుడుంకాడు ఈయన చేసి సేవలు అన్నీ కమిషన్ల దందాలు. మల్లారెడ్డి ఎన్నిసార్లు చెప్పే నాతో ఎన్ని పైసలు తీసుకుపోయినామని.